బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లాలో ఒక్క పులివెందులే కాదు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటు కూడా టీడీపీ కైవసమైంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. ముద్దు కృష్ణారెడ్డికి 12,519 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి ఇరగం సుబ్బారెడ్డికి 6,298 ఓట్లొచ్చాయి. కడప జిల్లాలో ఒక్క పులివెందులే కాదు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటు కూడా టీడీపీ కైవసమైంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. ముద్దు కృష్ణారెడ్డికి 12,519 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి ఇరగం సుబ్బారెడ్డికి 6,298 ఓట్లు వచ్చాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, పులివెందులే కాదు, ఒంటిమిట్టని సీటును కూడా టీడీపీ ఎట్టకేలకు కైవసం చేసుకుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పులివెందుల, ఒంటిమిట్ట రెండింటిలో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కొంచెంసేపటి క్రితమే ఒంటిమిట్టకు సంబంధించిన ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఒంటిమిట్టలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతోని గెలుపొందినట్లుగా ఎన్నికల సంఘం కొద్ది క్రితం ప్రకటించింది. ఆయనకి దీనికి సంబంధించిన డిక్లరేషన్ లెటర్ కూడా ఎన్నికల అధికారులు అందజేశారు. అంటే ఓవరాల్ చూస్తుంటే చాలా తీవ్రమైన స్వీప్ లోని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడప లాంటి జిల్లాలోని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గతంలో తెలుగుదేశం పార్టీ ఉండేవి. అయితే ప్రస్తుతం ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువ కనపడుతుంది. అందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, గతంలో కూడా ఎన్నికలు జరగలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో 30 సంవత్సరాల తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం, ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన పరిస్థితి చూసినట్టయితే ప్రజలు ఎంత అసహనంతో వైసీపీ మీద ఉన్నారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2 జెడ్పీటీసీలు గతంలో వైసీపీ గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఆ అభ్యర్థులు చనిపోవడంతో ఉప ఎన్నికలు అనివార్యమైన పరిస్థితి ఉంది. అయితే 2 చోట్ల మాత్రం ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పుకోవచ్చు. 2 చోట్ల 11 మంది అభ్యర్థులు ఎన్నికల కోసం ఎన్నికల బరిలో నిలబడతాం. ఆ తర్వాత చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 2 చోట్ల తెలుగుదేశం పార్టీ తన హవాను చూపించింది. 2 చోట్ల మాత్రం చాలా తక్కువ ఓట్లకే వైసీపీ అనుమితమైన పరిస్థితి మనకి కనపడుతుంది. ఎందుకంటే పులివెందులు చూసినట్లయితే 683 ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. అక్కడ డిపాజిట్ కూడా రాలేదు. ఇంకా దాంతో పాటు ఇక్కడ ఒంటిమిట్టలో కూడా మొత్తం 22,000 మంది ఓటర్లు ఉంటే వైసీపీకి అభ్యర్థిగా ఉన్న ఇరగం రెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చినాయంటే అక్కడ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వైసీపీ కనిపిస్తున్న నేపథ్యంలోనే మొత్తం పులివెందులో 74 ఓటింగ్ శాతం నమోదైంది. ఇంకా ఒంటిమిట్టలోని 82% ఓటింగ్ నమోదైన నేపథ్యంలోనే 2 చోట్ల పూర్తి స్థాయిలోని తమ హవాను తెలుగుదేశం పార్టీ నడిపిందని చెప్పుకోవచ్చు. 2 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తమ విజయం సాధించారు. అయితే వైసీపీ సంబంధించి చూసినట్టయితే గత 30 సంవత్సరాల పాటు వైసీపీకి సంబంధించి, దాంతో పాటు వైఎస్ కుటుంబానికి సంబంధించి ప్రజల్లో ఎంత అసహనం ఉందో, వ్యతిరేకత ఉందో మనకు స్పష్టమవుతుంది. అయితే ఎన్నికల ప్రచారంలోని కూటమి తరపున నేతలు ఒకటే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్లారు, అభివృద్ధికి పట్టం కట్టండి, ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, ఖచ్చితంగా తమేదో చూపిస్తామనేది మాత్రం ఇటు రాష్ట్ర కూటమికి సంబంధించిన నేతలు, తెలుగుదేశం నేతలు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ప్రజలు అనుకూలంగా తీసుకున్నారు. అందులో భాగంగానే దానికి అనుకూలమైన తీర్పు ఇచ్చినట్లుగా మనకి స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోని పులివెందులకు సంబంధించి ఇటు హాట్ టాపిక్ గా మారింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోని పులివెందుల్లోని తెలుగుదేశం పార్టీ గెలవటం రాజకీయ వర్గంలో ఒక చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోని పులివెందుల్లోని గెలిచిన లతారెడ్డికి కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా ఫోన్ చేసి ఆమె కంగ్రాట్స్ చెప్పారు. మరోపక్క ఈ విజయాన్ని ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లోని విజయోత్సవాలు నిర్వహించాలంటూ కూడా పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ప్రతి ఒక్క నేత ఈ విజయానికి సంబంధించి రియాక్ట్ అవ్వాలంటూ కూడా నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఖచ్చితంగా ఏడాది క్రితం చూసినట్టయితే ఒక 2-3 నెలల క్రితం ఏదైతే జూన్ లోని గత ఏడాది క్రితం 2024లోని
అత్యధిక సీటుతోని వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి అప్పుడు విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ దాన్ని మరోసారి రిపీట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పులివెందుల ఒటిమిట్లో జరిగిన ఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో కూడా మరోసారి రిపీట్ చేయాలి. ఖచ్చితంగా పులివెందుల వైనాట్ పులివెందుల అంటూ కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసే అవకాశాలు ప్రస్తుతంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా చాలా ఉత్కంఠ రేపిన ఒట్టిమిట్ట పులివెందులకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగుదేశం పార్టీ 2 చోట్ల కూడా ఘన విజయం సాధించింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. 4 దశాబ్దాల తర్వాత పులివెందులలో ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. పులివెందుల ప్రజలకు ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందని బాలయ్య వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జనం వాళ్ళ కాళ్ళకి అలాగే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం. అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికీ. వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. నామినేషన్ వేసేదాన్ని కూడా భయపడేవాళ్ళు. 11 మంది వాళ్ళ ధైర్యంగా వచ్చి నామినేషన్ వేశారు. అక్కడ అంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జనం వాళ్ళ కాళ్ళకి అలాగే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం. అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికీ. వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. నామినేషన్ వేసేదాన్ని కూడా భయపడేవాళ్ళు. 11 మంది వాళ్ళ ధైర్యంగా వచ్చి నామినేషన్ వేశారు. అక్కడ అంటే ప్రజాస్వామ్యం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలతో కడప జిల్లాలో వైఎస్ కుటుంబం చేస్తున్న 50 ఏళ్ల అరాచకాలు హింసకి తెరపడిందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇంతకాలం ఎవరిని ఓటెయ్యనివ్వకుండా రిగ్గింగ్ చేసి గెలిచారని విమర్శించారు. తమది గొప్ప కుటుంబమని చెప్పుకునే వైఎస్ కుటుంబం పులివెందులలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిందని ఎరపతినేని ఎద్దేవా చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని ఎరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం 50 సంవత్సరాల అరాచక పాలనకి, 50 సంవత్సరాల అరాచకత్వానికి, హింసకి, ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎవరిని కూడా ఓటు వేయకుండా ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకుని మేము గొప్ప నాయకులు అని చెప్పుకునే వైఎస్ కుటుంబం, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే, సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందింది వైసీపీ పార్టీ. అదే విధంగా ఒంటిమిట్టలో కూడా భారీ మెజార్టీతోనే గెలవబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ 2 చోట్ల భారీ విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారంటే 50 సంవత్సరాల్లో మీరు ప్రజలను ఓటింగ్ రాకుండా ఎంత హింస పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్ని అకృత్యాలు చేశారో, ఎన్ని దాడులు చేశారో, ఎన్ని హత్యలు చేశారో, ఎన్ని మానభంగాలు చేశారో, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారో, ప్రజాస్వామ్యానికి పాతరేశారో ఈ రోజు మనకు అర్థమవుతా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏడుపులు బెడవపులు పెట్టి జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వయసు పెట్టి మాట్లాడటం, అదేవిధంగా ఇష్టారాజ్య శాపనార్థాలు పెట్టడం అంటే ఓటమిని ముందుకు అంగీకరించడమే. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీ శాపనార్థాలు నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం దేశం మొత్తం కూడా అర్థం చేసుకుంది. ఒకసారి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతి నీకు 2024 ఎన్నికల్లోనే గుణపాఠం చెప్పింది. 151 నుంచి 11 స్థానానికి నేను దిగదార్చింది. ఈ ఉప ఎన్నికలు, జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఈ రోజు నిలువుట అర్థం. ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. నీకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారంటే భవిష్యత్తులో నీకు రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కాదు చివరి ఎన్నికలు, నీకే చివరి ఎన్నికలు అయిపోయినాయి 2024లో. గుర్తు పెట్టుకోవాలి. అందుకే నిన్న కూడా చెప్పాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని 4 అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్పుకోవడం ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒంటిమిట్ట ఓటర్లకి, పులివెందుల ఓటర్లకి నా కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యంలో బతికిచ్చారు. అక్కడ ఇన్ని సంవత్సరాల దురాఘాతాలకు ఎదురు తిరిగారు.
ఇదే రాబోయే ఎన్నికల్లో కూడా మీరు చొరవ చూపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఆ జిల్లాలని చెప్పి కూడా, ముఖ్యంగా పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి కూడా నేను ఓటర్ల దేవాలని కూడా కోరుకుంటున్నాను. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం 50